ఇప్పుడు ఈ జిజ్ఞాసి ఈ భక్తుడు ఓ ప్రశ్న వేశాడు. ఏ ప్రశ్న వేశాడు? స్వామీజీ, ఆయురారోగ్య ఐశ్వర్య వంశాభివృద్ధి వస్తు ఏది ప్రమాణం, ఏది ప్రధానం, దాని గురించి వివరించమని అదే కదా నువ్వు అడిగింది. సరే, అడిగేవాడు అవగాహన నుండి అడుగుతున్నాడా, అవగాహన లేకుండా అడుగుతున్నాడు? ఇక్కడ అవగాహన అంటే ఏంటి? నీకు నీవే స్వయంగా. అవగాహన అంటే అర్థం చేసుకున్నా. అవగాహన అంటే నువ్వు అర్థం చేసుకున్న అనుభూతినే నువ్వు గమనిస్తున్నావు, నువ్వు గుర్తిస్తున్నావు, నువ్వు తెలుసుకుంటున్నావు. అంటే నీకే లక్షణం ఉంది? అనుభవానుభూతిగా ఉన్న అనుభవాన్నే శబ్దంతో భావంతో ఆయురారోగ్య ఐశ్వర్య వంశాభివృద్ధి వస్తూ, అది గురువులు కావచ్చు, పెద్దలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, అన్ని వేళ కూడా ఇది సహజంగా అందరూ దీవిస్తారు. అది ఎంతవరకు జరుగుతుందా జరగదా? కానీ మీకు వ్యక్తిగతంగా ఎవరు దీవించినా దీవించబోయినా ఆయుష్ కోరుకుంటారా లేదా? చావు కోరుకుంటారా? ఎవరైనా మరణం కోరుకుంటారా? కానీ మరణం కోరరు, ఇంకా ఎక్కువ కాలం బతకాలనుకుంటారు. కానీ వారు దీవించినా దీవించబడినా ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా జరగాలో ఆ విధంగా ప్రకృతి నీతి కావచ్చు, దైవనీతి కావచ్చు, సహజంగా నీ యొక్క దేవు అనే భావంతో పుట్టిన దేహాన్ని అది క్రమంగా పరిణామం పొందుతూ కృంగి కృషించి నశించి గుప్పటి బూడిద అవుతుంది. ఇది సహజంగా జరుగుతుంది. అంటే అవతల వ్యక్తులు ఎంత పెద్దవారైనా, గురువులైనా, బ్రహ్మర్షులైనా, పండితులైనా, శాస్త్రజ్ఞానం ఉన్నా లేకపోయినా శుభం కోరుకుంటారు. ఫస్ట్ 1000 ఏళ్ళు వర్ధిల్లు నాయన అంటారు. 1000 ఏళ్ళు బతకం అంటే ఏంటి? ఎక్కువ తిన్నా మార్కులు 100కి 110 వచ్చేది చేయరా అంటాడు. కానీ 110 ఇవ్వరుగా. కాబట్టి ఏంటి? ప్రతివాడు ఎక్కువ కాలం జీవించి సుఖ సంతోషాలతో ఉంటూ తల్లి తండ్రి గురు అతిథుల్ని, తన వంశాన్ని, భార్య పిల్లల్ని, ప్రకృతిని అందరితో కలిసిమెలిసి మానవ సంఘంలో, మానవ సమాజంలో మనిషితో పాటు ఈ ప్రకృతిని, సమస్త జీవరాశులు నువ్వు ఎక్కడైతే నీకు అందుబాటులో ఉన్నాయో, నీకు ఆహారం విషయం కావచ్చు, పాల విషయం కావచ్చు, జీవజంతువులు ఉండాలిగా, వృక్షాలు ఉండాలి, వీటిని పాడు చేయకుండా మానవ సమాజాన్ని ఇష్టపూర్తిగా ప్రేమతో నువ్వు ప్రధానం దేనికి ఇస్తావు అది నువ్వే తెలుసుకో. ఫస్ట్ నీకు ఆయుష్ కావాలా అక్కర్లేదా? కావాలి. అంటే ఆయుష్ నీకు ప్రమాణం. ఇంతకాలం బతుకుతున్న గ్యారంటీ ఎవరైనా ఇచ్చారా? ఆ ఇచ్చిన దానికి ఇవ్వని దానికి ఎప్పుడు ఏది ఎలా జరగాలో అప్పుడు అది జరిగి తీరుతుంది. అప్పుడు పసిపిల్లలు, గర్భంలో ఉన్న శిశువులు, కొంచెం ఎదిగే శిశువులు, ఆడమ్మ కాలేదు, మనిషి అయితే చాలు, ఈ దేహం ఉంటే చాలు. వీటితో పాటు జంతువుల దేహాలు కూడా అన్నీ కూడా మరణిస్తాయి. బూడిదేగా మట్లో కలిసిపోయింది అంటే బూడిద కాక తప్పదు. కానీ మళ్ళీ జన్మ ఉందా లేదా కదా, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆపే శక్తి మానవుడికి లేదు, ప్రకృతికి లేదు. ఈ సహజ జన్మ. నువ్వు పుట్టావు కనుక ఆ దేహం కుంగి కూసేస్తుంది. చెట్లు నాటావు కాబట్టి కొన్నాళ్ళు అయిన తర్వాత వాటికి కూడా భూకంపాలు, ప్రళయం, అగ్నికేయులు, బూడిద. అంటే భూమిలో పుట్టిన జీవ జంతువులు, సముద్రంలో జలచరాలు, అగ్ని కణాలు, వాయు కణాలు, నెక్స్ట్ అన్నీ కూడా ఈ జీవరాశులతో పాటు మానవ సమాజంలో తాను ఉన్నాడు ఒంటరిగా కాకుండా సమిష్టిగా. అంటే ప్రకృతి నీతి, దేహ నీతి, ఇంకేంటి నమ్మకం, నీతి అన్నీ సహజంగా వస్తాయి. వీటికి ప్రమాణాలుగా నేను ఉన్నాను చెప్పడానికి ప్రమాణం అవసరమా? ప్రతివారు ఎవరికి వాడేసే నేనేమున్నాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను, నన్ను నేను గమనిస్తున్నాను, నన్ను నేను గుర్తిస్తున్నాను, నన్ను నేను మాట్లాడుతున్నాను, భావిస్తాను అంటే సహజ స్వానుభవమే. అంటే స్వయం అనుభవంలో స్వయం ఉన్నది నేను లక్షణాలు మాత్రమే. నేనంటే ఏమిటి? నేను ఎవడను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా స్వరూపం ఏంటి, నా మూలం ఏంటి, నా ప్రయోజనం ఏంటి, నా కర్తవ్యం ఏంటి అంటాను మునుపుగానే. నీ కర్తవ్యం నువ్వు జ్ఞాపకం చేసుకోవటానికి, తెలుసుకోవటానికి, గమనించడానికి కర్తవ్యం అని చెప్పి శబ్దంతో చలనంతో అనుకుంటూ ఉండటానికి ఈ లక్షణాలు ఉండాలి కదా. ఆ లక్షణాలు నీకు సహజంగా ఎప్పుడూ ఉన్నాయి. ఇదే స్వయం అవగాహన అని మాత్రమే నిర్గుణ చైతన్య ఉన్నదాన్ని ఉన్నది. కానీ నేను, మీరు, నేను అందరం కూడా మనందరం స్వయంగా గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలుసుకునేవాడిగా, భావించేవాడిగా శబ్దంతో చెల్లిస్తూ సహజంగా అనుభవాన్ని